ఈ రోజు కౌంటీ మ్యాచ్ లో ప్రభాస్ కొట్టిన సిక్స్లకి అందరూ షాక్ లో ఉన్నారు. అసలు బీభత్సం చేశాడు. కౌంటీ ఏంటో చూద్దాండి. ఈ రోజు చంద్రబాబు నుంచి ప్లేయర్స్ వచ్చారంట. సూర్యబాబు వచ్చాడు. అసలు కౌంటీ ఏంటో చూద్దాండి. కౌంటీ ఎవరు? బ్యాటింగ్ ప్రభాస్, బౌలింగ్ సూర్యబాబు. 5 ఓవర్లకు 65. అంటే కౌంటీ ఫస్ట్ బాల్ గాల్లో ఉంది. బంతి సూర్యబాబు వేసిన బంతిని లాంగ్ ఆఫ్ మీద ఆడాడు. చాలా పెద్ద సిక్స్ బై అది సిహర్ కూడా. ఇంక ఈ బాల్ చూస్తే షాక్ లో ఉన్నారు. డాట్ బాల్. ఇంకా సూర్యబాబు అయితే సాఫ్ట్ స్టంప్ లో వర్క్ వేసాడు. అది నేరుగా ఫీల్డర్ చేతులు కింద సింగిల్ రన్. బ్యాట్ కింద బంతి ఇది కొట్టాడు లాంగ్ ఆర్ మీద. చాలా పెద్ద సిక్స్. అబ్బో యాప్ చెట్టు కనబడింది. 6 రన్స్. సూర్య వేసిన బంతిని నో మ్యాన్స్ లైన్ లో కొట్టాడు. 4 రన్స్. డిసైడ్ బౌండరీ. ఈ బంతిని ప్రభాస్ కొట్టాడు. లో పడింది 6 రన్స్. సూర్యబాబు కష్టేశాడు. ఆఫ్ స్టంప్ వికెట్ లెగిసి పడింది. సూర్యన్ ఈ బాల్ వేసాడు. అసలు బ్యాట్స్మెన్ కి అర్థం కాల. డాట్ బాల్. సూర్యన్ నుంచి బ్యాట్ కింద బంతి అది స్ట్రైట్ కొట్టాడు. కానీ ఫీల్డర్ చేతిలో కింద సింగిల్ రన్. సూర్యన్ అయితే మంచి కంబ్యాక్ చేశాడు. ఇది లెగ్ స్టంప్ నేరు ఫీల్డర్ చేతిలో కింద సింగిల్ రన్. స్కోర్ ఎంత? 2 ఓవర్లకు 28. సూర్యన్ అయితే యార్కరేసాడు. ఇది చూసిన వాళ్ళు అందరూ బాగున్నారు గ్రౌండ్ లో. కానీ అది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది. బౌండరీ అనుకున్నారు కానీ 2 రన్స్. సూర్యన్ అయితే ఈ బాల్ చాలా తెలివిగా వేసాడు. అది నేరుగా అది 6 వెళ్ళింది అనుకున్నారు. కానీ ఫీల్డర్ మంచి క్యాచ్ పట్టాడు. క్యాచ్ అవుట్. సెకండ్ వికెట్ కావాలి. ప్రభాస్ అయితే స్వేర్ లెగ్ వైపు చాలా స్ట్రాంగ్. ఇది చాలా పెద్ద 6 వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ గాలి ప్రభావంలో దేనివల్ల తెలియదు కానీ నేరుగా ఫీల్డర్ చేతులు పడింది. ఎక్సలెంట్ ఫీల్డింగ్ చేశాడు. క్యాచ్ అవుట్. 3 వికెట్లు పడిపోయినాయి. 3 వికెట్లు పడిన సూర్యన్ ఛాన్స్ అవుతుంది. మరొక డాట్ బాల్. తర్వాత బంతి కూడా డాట్ బాల్. ప్రభాస్ కొట్టిన బంతిని డిసైడ్ బౌండరీ అనుకున్నాడు. కానీ ఫీల్డింగ్ చేశాడు భయ్యా. గుడ్ ఫీల్డింగ్. సింగిల్ రన్. సూర్యన్ వేసిన బంతిని ప్రభాస్ కొట్టాడు మిడ్ వికెట్ ద్వారా. చాలా పెద్ద 6 వెళ్ళుతూనే ఉంది. స్కోర్ ఎంత? 3 ఓవర్లకు 30. సూర్యన్ లో ఫుల్ టాస్ వేసాడు. అది నేరుగా జనాలు కలిగి అక్కడ ఆగిపోయింది. సింగిల్ రన్. సూర్యబాబు బంతి వేసాడు. ఎవరికి అర్థం కాలేదు. 4th వికెట్ కావాలి. తర్వాత బంతి అయితే బీట్ అయిపోయాడు. డాట్ బాల్. 2 బాల్ డాట్ల తర్వాత ఇది కొట్టాడు. చాలా బలంగా స్ట్రైట్ వెళ్ళిపోయింది. 4 రన్స్. ప్రభాస్ గెలవాలంటే 8 బంతులకి 22 రన్స్ కొట్టాలి. అలా అనుకున్నప్పుడు సింగిల్ తీసాడు. ఆఫ్ స్టంప్ సింగిల్. ఇంక 7కి 21 కొట్టాలి. అలా అనుకున్నప్పుడు యార్కర్ వేసాడు. అది లాంగ్ ఆన్ మీద చాలా పెద్ద 6 కొట్టాడు. 6 రన్స్. ఇంకా 6 బంతులు 15 రన్స్ కొట్టాలి. అలా అనుకున్నప్పుడు గాల్లో బంతి ఇది 6 వెళ్ళింది అనుకున్నారు అందరూ. కానీ గుడ్ క్యాచ్ పట్టాడు. కెమెరాకి మనకి అడ్డొచ్చాడు కుర్రోడు. కానీ ఆ పిల్లోడు పట్టాడు బై క్యాచ్. మ్యాచ్ సర్వో మార్చేసాడు. సూర్యబాబు అన్న ఎక్సలెంట్ బౌలింగ్ వేసాడు. మ్యాచ్ విన్ బై సూర్యబాబు అన్న. ప్రభాస్ మీద ఇది 2వ మ్యాచ్ గెలిచాడు వరుసగా. నెక్స్ట్ మ్యాచ్ ఆడతారు మళ్ళీ. అది ఏం జరుగుతుందో చూద్దాం. సూర్యబాబు చంద్రపూడి సంస్కార్ బ్యాట్